నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి పోలీస్ స్టేషన్ వద్ద అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడైన ఏఈ సురేందర్ ను తమకు అప్పగించాలని తండావాసులు ఆందోళన చేపట్టారు. అతడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలని బాధితులు డిమాండ్ చేయడంతో ఇక వివాదం మొదలైంది. అంతకు ముందు వెలుగొండ గేటు వద్ద ఏఈ కారు ఢీకొనడంతో కిషన్ అనే ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. బనియన్ నిక్కర్ పైనే స్టేషన్ కు వచ్చిన ఎస్ఐ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా బాధితులపై దాడి కూడా చేశారు. దీనిపై బాధితులు పోలీసులను నిలదీయడంతో గందరగోళ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అయితే యువకులే మద్యం మత్తులో వచ్చి స్టేషన్లో ఆస్తులు ధ్వంసం చేశారని ఇటు పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ప్రతినిధి శంకర్ మనకి అందుబాటులో ఉన్నారు. శంకర్, ఎస్ఐ అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటి? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు? అర్ధరాత్రి టైంలో అలా ఇన్నర్వేర్ లో వచ్చి అలా బిహేవ్ చేయడం ఏంటి? అక్కడ ఏం జరిగింది అసలు? సౌమ్య, మొత్తంగా నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఏదైతే వాళ్ళ తాండాకు సంబంధించి బిజినపల్లికి సంబంధించినటువంటి భీముని తాండాకు సంబంధించినటువంటి కిషన్ అనే వ్యక్తి నాగర్ కర్నూలు వెళ్లి తన పనులు ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో వెలుగొండ సమీపంలో ఆర్ఎండ్బి ఏఈగా ఉన్నటువంటి సురేందర్ కు సంబంధించినటువంటి వాహనం వెనక నుండి వెళ్లి ఆటోని ఢీకొట్టింది. ఆటో కూడా పూర్తిగా ధ్వంసమైంది. మనం క్లియర్ గా విజువల్స్ లో కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి ఆ తాండాకు సంబంధించినటువంటి కొంతమంది యువకులు అక్కడ ఉన్నటువంటి కార్ డ్రైవర్ ను పోలీసుల దగ్గరికి తీసుకెళ్లారు. అదేవిధంగా అతని చికిత్స కూడా అందించారు. ఒకవైపు కిషన్ కు చికిత్స చేస్తూనే మరోవైపు పోలీస్ స్టేషన్ కు కార్ డ్రైవర్ ను కూడా తీసుకెళ్లారు. ఇదే క్రమంలో మొత్తంగా అతన్ని బయటికి విడిపించుకోవడానికి కొంత ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నాన్ని మేము అడ్డుకుంటున్నామని చెప్పి కూడా అక్కడ ఒక వ్యక్తి మనతో మాట్లాడాడు. బయటలో కూడా ఆయన క్లియర్ గా స్పష్టం చేయడం జరిగింది. అయితే సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి ఎస్ఐ వీరంగం సృష్టించడానికి ముందుకు వచ్చాడని చెప్పి కూడా చెప్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తంగా యూనిఫామ్ లో లేకుండా ఒక బనియన్ తో అదేవిధంగా షార్ట్ తో అక్కడికి రావడంతో పాటు యువకులపై దాడికి ప్రయత్నించాడు. యువకులను బండబూతులు తిట్టాడని చెప్పి కూడా బయటలో మనకు స్పష్టంగా చెప్పినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక వాళ్ళు మొత్తంగా ఒకే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఒకవేళ నిజంగా డ్రైవర్ ను విడిచిపెట్టాల్సి వస్తే రేపు మాట్లాడుకుందామని చెప్పినప్పటికీ మీరు డ్రైవర్ ను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించిన తర్వాత ఇక్కడ నుంచి వదిలిపెట్టాలి, లేదంటే మాత్రం మేము ససేమిరా ఊరుకోమని చెప్పారు కాసేపటికి. ఆ తర్వాత మొత్తానికి పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ వీళ్ళందరూ చెప్తున్న క్రమంలో ఒక్కసారిగా ఎస్ఐ మేము చెప్పినా వినరా అంటూ కూడా సీరియస్ గా ఒకసారి మనం విజువల్స్ లో చూస్తే ఆయన పూర్తిగా ఒక నార్మల్ వ్యక్తిగా కూడా అక్కడికి రావడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే అక్కడ దానికి ఏదైతే భీముని తాండాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి చెప్తున్నది ఏంటంటే మమ్మల్ని పూర్తిగా కులం పేరుతో దూషించాడు, మమ్మల్ని కుటుంబ సభ్యులను దూషించాడు, కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలని ఒకవైపు వాళ్ళు చెప్తుంటే మరోవైపు యువకులే తాగి వచ్చి పోలీస్ స్టేషన్ లో ఆస్తులను ధ్వంసం చేశారు, ప్రభుత్వ ఆస్తుల పైన ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారని చెప్పి కూడా ఆ యువకులపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈఎస్ఐ పై గతంలో కూడా నాగర్ కర్నూలు కు సంబంధించి బిజినపల్లి మండల కేంద్రంలోనే ఒక వ్యక్తిని ఒక హోటల్ ముందు కూడా ఇతను పూర్తిగా దూషించడంతో పాటు కొట్టినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ వారం కాస్త జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతుంది. వీళ్ళంతా కూడా ఎస్టీ వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మా కులాన్ని దూషిస్తున్నాడు, ప్రతిసారి ఇదే విధంగా జరుగుతుంది మా కులానికి అని చెప్పి కూడా నిన్న రాత్రి ఎస్పీని ఆశ్రయించడానికి వెళ్లారు. కానీ అక్కడ ఎస్పీ లేకపోవడంతో తిరిగి ఈ రోజు వాళ్ళు ఎస్పీని ఆశ్రయించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఎస్ఐ మాత్రం యువకులే తాగొచ్చి వీరంగం సృష్టించారని ఒకవైపు ఎస్ఐ చెప్తున్నాడు. మరోవైపు తమ గ్రామస్తుల్ని యాక్సిడెంట్ చేసినందుకు గానే మేము ఆ డ్రైవర్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిన తర్వాతే విడిచిపెట్టాలని చెప్పాము, కానీ పైరవేల పేరుతో అతన్ని విడిచిపెట్టడానికి చూస్తే మేము అడ్డుకున్నాము, దానికోసమే మాపై ఈ విధంగా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు ఎస్ఐ అంటూ కూడా ఒకవైపు ఎస్సీకి సంబంధించినటువంటి అక్కడి గ్రామ పెద్దలు కావచ్చు మిగతా యువకులు కూడా చెప్తున్నారు. మనం మొత్తంగా విజువల్స్ లో చూస్తే మాత్రం అది అంతా కూడా పోలీస్ స్టేషన్ వాతావరణంతో కూడా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. ఎందుకంటే అక్కడ ఆయన డ్రెస్ లేకుండా రావడం,
మరోవైపు తోపులాట, ఘర్షణ వాతావరణం, ఇదంతా కూడా ఆ పోలీస్ స్టేషన్ లో ఉండేటటువంటి వాతావరణం కాదు. అది మొత్తంగా పూర్తిగా మారిపోవడంతో వ్యవస్థ అంతా కూడా చాలా క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది మనకు. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే యాక్సిడెంట్ చేశాడో ఆ వ్యక్తిని ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి విడిచిపెట్టామని చెప్తున్నప్పటికీ, లేదు మీరు చెప్తే మేము వినాలా అంటూ పోలీసులు వాళ్ళ మీద దాడి చేశారని ఒకవైపు వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం లేదు, తాగొచ్చు వీళ్ళే కక్ష సాధింపు చర్యలకు ఇలా చేశారంటారు. మరి ఈ రోజు ఎస్పీని ఆశ్రయించిన తర్వాత ఏం జరగబోతుంది? గతంలో ఎస్ఐకి సంబంధించి ఏమైనా వివాదాలు ఉన్నాయి, అదే క్రమంలో తిరిగి గతంలో ఆయన చేసినటువంటి దానికి సంబంధించి కావచ్చు, యువకులు ఏమైనా కక్షపూరితమైన వాతావరణం ఈ విధంగా చేశారనే కోణంలో కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టే అవకాశం కనిపిస్తున్నప్పటికీ ఈ ఎస్ఐపై గతంలో పలుమార్లు ఇతని బిహేవ్ కూడా బాగాలేదన్నట్టుగా కూడా చాలా సందర్భాల్లో డిస్కషన్ వచ్చింది. ఇదే సందర్భంలో మరి ఎస్పీ దీని మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతాడు, యువకుల ఫిర్యాదు పట్ల ఏ విధంగా స్పందిస్తాడని మాత్రం వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మొత్తం ఈ ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా పోలీస్ వ్యవస్థపై కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి తెరలేపినట్టు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ అని ఒకవైపు చెప్తున్నప్పటికీ ఆ వీడియోలో మాత్రం కొంత ఘర్షణ వాతావరణంతో పాటు ఈయన వారి మీద కొంత దూకుడుగా వివరిస్తున్నటువంటి విజువల్స్ క్లియర్ గా చూడొచ్చు. వాళ్ళు మాత్రం ఎస్ఐ అయితే మాత్రం మీరు సివిల్ డ్రెస్ లో ఎందుకు వస్తున్నారు, మీరు డ్రెస్ లో ఉండాలి కదా, ఎస్ఐ అనుకోలేదని కొంతమంది, అందుకే మేము కూడా వాగ్వాదానికి దిగామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసులు ఈ విధంగా శాంతి భద్రతలను కాపాడకుండా కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉండొచ్చు అని చెప్పి కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా కూడా ఒకవేళ మీరు అన్నట్లుగా ఒకవేళ అక్కడ గొడవ జరుగుతుంటే సద్దు మణిగించే ప్రయత్నం చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఫైట్ ని కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కలిగించేలాగా ప్రవర్తించాలి. కానీ ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి, మళ్ళీ మీరు అన్నట్టుగా గతంలో కూడా అతని మీద కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ఇదంతా క్లియర్ చేస్తూ రావాలి కదా, మరి ఎందుకు యాక్షన్ తీసుకొని ఉండుంటే కనుక ఇవాళ ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఇవాళ ఎస్ఐ ఇలా పబ్లిక్ అలిగేషన్స్ పొందే వాళ్ళు కారు కదా. ఒకవేళ ఫ్రెండ్లీ పోలీసే మనం అని అనుకున్నప్పటికీ కూడా ఈ వైఖరి చూస్తూ ఉంటే ఒకరికి రెచ్చగొట్టే విధంగానే కనిపిస్తుంది. మరి హై ఆఫీసర్స్ దీనికి సంబంధించి ఇంతకు ముందు ఎందుకు స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోలేదు? స్వామి, వాస్తవంగా శాంతి భద్రతలను పరిరక్షించాల్సినటువంటి వాళ్ళు ఒకవేళ ఎవరైనా కొంత పోలీస్ స్టేషన్ కి వచ్చినప్పుడు వారికి జరిగినటువంటి నష్టం విషయంలో కొంత బాధతో కోపంతో వస్తారు. దానంతా కూడా కొంత క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఖచ్చితంగా పోలీసుల మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కోపంలో ఉంటారు, బాధలో ఉంటారు కాబట్టి వాళ్ళని శాంతింపజేయడంతో పాటు కొంత వాళ్ళతో మాట్లాడి చర్చించిన తర్వాత అసలు విషయం ఏంటి, వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడాలి. కానీ ఇక్కడ పరిస్థితి కొంత డిఫరెంట్ గా అనిపించింది. ఎందుకంటే ఎస్ఐ వస్తూనే వారి మీద కొంత విరుచుకుపడడంతో అక్కడ ఉన్నటువంటి యువకులు కూడా పూర్తిగా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా చదువుకున్నటువంటి యువకులు, వాళ్ళు చెప్తున్నది ఒకటే, అంటే ఎస్సీలుగా పుట్టడమే మా తప్ప, ఎస్సీలుగా అని చెప్పి మమ్మల్ని దూషిస్తున్నాడు, మా కుటుంబ సభ్యులను, మా కన్న తల్లిని, మా కుటుంబ సభ్యులను అందరినీ కూడా చాలా స్పెషల్ గా దూషిస్తున్నాడు అంటూ కూడా వాళ్ళు చెప్పారు ఒక బయటలో క్లియర్ కట్ గా. అంటే ఇక్కడ గతంలో ఈ అంశాలకు సంబంధించి కొంత మందలింపు జరిగినట్టుగా తెలుస్తుంది పెద్ద ఆఫీసర్స్ తో. ఎవరైతే ఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారో, డిఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారో వారంతా కొంత ఈయనకు మందలింపు చర్యలు వచ్చాయని చెప్పి కూడా తెలుస్తుంది. కానీ ఈ రోజు మళ్ళీ తిరిగి ఇదే ఘటన రిపీట్ కావడంతో ఒక్కసారిగా గతంలో చర్యలు గట్టిగా ఉంటే ఈ విధంగా ఉండకపోయేది కదా అని కొంత ఆలోచనలో పడ్డటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. గతంలో 2-3 చోట్ల కొంత ఈ వ్యవహారం కాస్త నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖలో కొంత హిట్ ఎక్కిస్తుంది వాతావరణం అంతా కూడా. ఎందుకంటే పోలీసులు ఎక్కడైనా సరే వాతావరణాన్ని సద్దుమణిగించేలా చేయాలి, కానీ ఆ పోలీసులే దానికి ఆద్యం పోస్తేలా అనే కోణంలో కూడా కొంత స్థానికంగా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మొత్తంగా బిజినేపల్లి ఎస్ఐ శ్రీనివాస్ బిహేవ్ తో కొంత ఇదంతా కూడా చాలా డిఫరెంట్ గా వెళ్తుంది ఈ యాంగిల్లో. అయితే నిన్న రాత్రి మాత్రం పూర్తిగా ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా ఎస్పీని ఆశ్రయించారు. కానీ అక్కడ ఎస్పీ లేకపోవడంతో తిరిగి వచ్చారు. ఈ రోజు కూడా ఎస్పీని ఆశ్రయిస్తాం. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎస్పీ లంబాడీల సంఘాలు ఏవైతే ఉన్నాయో వారిని కూడా ఆశ్రయిస్తాం. ఇంత దూరం వచ్చింది కదా, వాళ్ళు ఒకవైపు కంప్లైంట్ ఇచ్చే విధంగా కూడా చేస్తూ ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి ఇతనికి సంబంధించి ఆఫీసర్స్ ఎస్పీ కానీ ఏదైనా స్పందించడం జరిగిందా ఇప్పటివరకు ఈ ఇష్యూకి సంబంధించి? సౌమ్య, అంటే ఇప్పటికే ఎస్పీ దగ్గరికి వెళ్ళినటువంటి సంగతి అయితే ఎస్పీ గారికి క్లియర్ కట్ గా తెలిసినట్టుగా తెలుస్తుంది మనకు. ఎందుకంటే నిన్న అందుబాటులో ఆయన లేకపోయాడు. మరి ఈ రోజు ఎస్పీ వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, దాని మీద చర్యలు ఏ విధంగా ఉండబోతాయి, నిజంగా జరిగినటువంటి పూర్తి స్థాయి ఫుటేజ్ అంతా కూడా వీళ్ళు కూడా తీసి పెట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి వ్యవహారం కావచ్చు, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి అంశాల మీద కూడా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా ఒకవైపు గ్రామస్తులు, భీముని తాండకు సంబంధించినటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. మరోవైపు ఎస్పీ కూడా అంటే వీళ్ళు ఇచ్చిన
ఉన్నటువంటి ఆధారాలతో పాటు మరేదైనా జరిగిందనే కోణంలో కూడా పూర్తిస్థాయి విచారణ చేయాలి. గతంలో ఈయన మీద ఉన్నటువంటి అలిగేషన్లు కూడా మరొకసారి తెర మీదకి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన మీద వేటు తప్పేలా కనిపించడం లేదు. ఏదేమైనప్పటికీ మొత్తంగా ఒక ఇదంతా కూడా పోలీస్ స్టేషన్ లో, అదిగాక అది బయట వాతావరణం కాదు, పోలీస్ స్టేషన్ లో ఈ ఉద్రిక్త వాతావరణంతో ఒక్కసారిగా స్థానికులంతా కూడా కొంత భయాందోళనకు లోనవుతున్నారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కు వెళ్తే గొడవలను సద్దుమణిగింపజేయాలి, కానీ పోలీస్ స్టేషన్ కు వెళ్తేనే గొడవలు ఎక్కువ అవుతాయనే క్రమంలో ఈ ఒక చక్కటి ఉదాహరణ అంటూ కూడా స్థానికంగా అయితే ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్థానికంగా దీని గురించి పెద్దగా చర్చించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మరి ఎస్పీ సాయంత్రంలోగా ఈ అంశంపై ఏ విధంగా స్పందించబోతున్నారు, వీళ్ళు ఎస్పీకి ఏ విధమైనటువంటి కంప్లైంట్స్ చేయబోతున్నారు, ఏ విధమైనటువంటి న్యాయాన్ని అడగబోతున్నారు, మరి ఎస్ఐ ఏ వర్షంలో వారికి సమాధానం చెప్తాడని మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల అక్కడక్కడ కొంత పోలీసులకు సంబంధించి కొంతమంది కొంత అగ్రెసివ్ గా ఉండడం, దురుసుగా ప్రవర్తించడం, కొంచెం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కొంత ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థకంతా కూడా కొంత ఆటంకాలను తెచ్చిపెడుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది సౌమ్య. అయితే ఇప్పుడు రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళ బావ గురించి ఒకడు వచ్చిండు, వాళ్ళ గురించి ఏం చెప్పు. తీస్తున్నా ఎందుకు కొడుతున్నారు సార్? ఎందుకు కొడుతున్నారు? ఏమన్నారు వాళ్ళు? వాళ్ళ బావ గురించి ఒకడు వచ్చిండు, వాళ్ళ గురించి ఏం చెప్పు. తీస్తున్నా ఎందుకు కొడుతున్నారు సార్?